డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో డిసెంబర్ 5న చెలికని రామారావు భవనంలో నిర్వహించే పీడీఎస్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ జయప్రదం చేయాలని పీడీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు. పీడీఎస్ 1974 ఏర్పడి 2024 డిసెంబర్ 5కి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పీడీఎస్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ సభని రామచంద్రపురం చెలికని రామారావు భవనంలో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పీడీఎస్ శాస్త్రీయ విద్య లక్ష్యంగా పనిచేస్తుందని, సమసమాజ స్థాపన, దోపిడీ లేని సమాజం కోసం పనిచేస్తుందన్నారు. దేశంలో అమ్మాయిలపైన జరుగుతున్న అత్యాచారాలు జరుగుతున్నాయని, వాటిని ఖండించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నాయని అన్నారు. కేంద్రంలో రాష్ట్రంలో అనేక సమస్యలు తాండవిస్తున్నాయని, వాటిని నిర్మూలించాలని కోరారు. ఎస్ కిరణ్ కుమార్, పీడీఎస్యు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు రామచంద్రపురం 4వ తరగతి ఎంప్లాయీస్ అసోసియేషన్ హాల్లో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, డిసెంబర్ 5వ తేదీన రామచంద్రపురంలో పీడీఎస్యు 50 సంవత్సరాల సభను జరుగుతూ ఉంది. ఈ సభను జయప్రదం చేయాలని, ఈ సభకు ముందుగా రామచంద్రపురంలో ర్యాలీ ఉంటుంది, విద్యార్థి ప్రదర్శన జరుగుతుంది. తర్వాత చెలికాని రామారావు గారి భవన్లో విద్యారంగ సమస్యల మీద, దేశంలో ఈరోజు విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయకరణకి వ్యతిరేకంగా ఈరోజు పీడీఎస్ ఏమేమి విజయాలు సాధించింది, అలాగే భవిష్యత్ కార్యాచరణ ఏం రూపుదిద్దుకోవాలనే అనేక అంశాల మీద విద్యార్థి నాయకులు, అలాగే పక్కన తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు కూడా ఈ సభకు వస్తా ఉన్నారు ముఖ్య వక్తలుగా. కాబట్టి ఈ సభను జయప్రదం చేయాలని చెప్పి విద్యార్థి లోకానికి, అలాగే విద్యా సంస్థలకి, అలాగే మేధావర్గాలకి, లెక్చరర్స్ కి, డాక్టర్స్ కి, అలాగే ప్రొఫెసర్స్ కి, ఇంటలెక్చువల్స్ అందరికీ కూడా పీడీఎస్ తెలియజేస్తా ఉంది. అలాగే పీడీఎస్ ఈరోజు అంతిమంగా ఒక లక్ష్యంగా పనిచేస్తా ఉంది. శాస్త్రీయ విద్య లక్ష్యంగా, సమసమాజ స్థాపన కోసం, దోపిడీ లేని సమాజం కోసం ఈరోజు ర్యాగింగ్ల పేరుతో, అత్యాచారాల పేరుతో ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఒక కొంపుగా మారిపోతా ఉంది. దీన్ని కాపాడాల్సిన ప్రభుత్వాలు కూడా ఈరోజు మద్దతు పలుకుతా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆప్ చేయాలని చెప్పేసి, అలాగే నిరుద్యోగం కూడా ఈరోజు తాండవేస్తా ఉంది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. దీన్ని ప్రధానంగా డిఎస్సి ప్రకటించి 16,347 పోస్టులు రిలీజ్ చేస్తామని చెప్పేసి, నోటిఫికేషన్ వేస్తామని చెప్పి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మాట్లాడింది. ఈ రోజు కూడా దాని ఊసు లేదని అని చెప్పేసి మేము చెప్పదలుచుకుంటా ఉన్నాం. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఎటువంటి చర్చకి రాకుండా చేస్తా ఉన్నారు. ఈరోజు హాస్టల్ విద్యార్థుల సమస్యలు కూడా ఈరోజు తాండవిస్తా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్ విద్యార్థి సమస్యలు కానీ, విద్యారంగ సమస్యలు కానీ ఈ ప్రభుత్వానికి ఏం పడతలేదు. కేజీ నుండి పీజీ వరకు కూడా ఉచిత విద్యను అందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. అలాగే విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కూడా కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి తెలియజేస్తాము. పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి. పీడీఎస్యు సంస్థ ఏర్పడి 50 సంవత్సరాలు కావస్తుంది. ఈ క్రమంలోనే పీడీఎస్యు ఏదైతే ఉందో, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మరి జాతీయంలో అనేక మంది, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి విప్లవీరులందరూ కూడా విద్యార్థుల యోగేశ్వరులు దేశం కోసం ప్రాణాలు అర్పించారు. అటువంటి దేశభక్తి భావాలతోనే తెలంగాణ ముక్తి కోసం శ్రీకాకుళ సాయుధ పోరాటంలో అనేక మంది పీడీఎస్ విద్యార్థులు అమరులయ్యారు. అందులో భాగంగానే పీడీఎస్ సమసమాజ స్థాపన కోసం, శాస్త్రీయ విద్యా విధానం కోసం, అదే విధంగా అందరికీ విద్య, అందరికీ వైద్యం కోసం గత 50 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంది. అందులో భాగంగానే జార్జిరెడ్డి, జప్పాల, శ్రీపాద శ్రీహరి, కోలాశంకరు అనేక మంది విద్యార్థులు, రత్నాలు కూడా మరి పీడీఎస్ సంస్థలో పనిచేసి అమరులయ్యారు. వాళ్ళని స్మరించుకుంటూ ఈ డిసెంబర్ 5వ తేదీన రామచంద్రపురం పట్టణంలో మరి భారీ ప్రదర్శన ఉంది, సదస్సు ఉంది. ఈ సదస్సుకి విద్యా సంస్థలు సహకరించాలి. అదే ప్రజలు, మేధావులు, విలేకరులందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని మేము కోరుతున్నాం.